ఈజీగా అండ్ టేస్టీగా ఎగ్ మసాలా కర్రీ చేసుకోవడానికి టొమాటో, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు తీసుకోవాలి. 5 ఎగ్స్ ఉడకబెట్టినవి తీసుకొని ఒక బౌల్లో ఆయిల్ వేసుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకొని ఒక 5 ఎగ్స్ ఆయిల్లో ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ వేసి బాయిల్లో అందులో కొంచెం సాల్ట్, పసుపు, కారం కొంచెం వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ ఉంటుంది ఎగ్కి. ఇలా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో కొన్ని ఆనియన్స్, టమాటోస్ కొంచెం ఫ్రై చేసుకొని మిక్స్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలా టమాటోస్, ఆనియన్స్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయ్యే వరకు క్యాప్ పెట్టేసి ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేయాలి. కొద్దిగా టమాటోస్, ఆనియన్స్ ఉడికిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటిని మిక్సీ వేసుకోవాలి. ఎగ్స్కి ఘాటు పెట్టుకుంటే కొన్ని ఘాట్స్ పెట్టుకోవాలండి. అలా పెట్టుకోవడం వల్ల కారం, మసాలా అంతా బాగా పట్టేసుకుంటుంది. అన్ని ఎగ్స్కి లైట్గా అలా ఘాట్స్ పెట్టేసుకోవాలి. అలా ఘాట్స్ పెట్టేసుకొని వదిలేసేయాలి. ప్యాన్లో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి, ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ పేస్ట్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి. టమాటా, ఆనియన్ పేస్ట్ వేసేసుకోవాలి. ఒక 1 మినిట్ తర్వాత అందులో కొద్దిగా పసుపు అండ్ సాల్ట్ వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. అందులో మీ కర్రీకి ఎంత కావాల్సి వస్తే మీరు ఎంత కారం తింటే అంత వేసుకోండి, చూసి వేసుకోండి. అండ్ ధనియా పౌడర్, గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. వేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని క్యాప్ పెట్టేసుకుంటే ఒక 3 మినిట్స్ వరకు ఉడకనివ్వాలండి. క్యాప్ పెట్టేసుకొని ఒక 3 మినిట్స్ తర్వాత ఒకసారి కలపాలి. కలిపి అందులో ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే అంతే అండి. సింపుల్ ఎగ్ కర్రీ రెడీ అవుతుంది. చాలామంది చాలా రకాలుగా చేస్తారు, బట్ ఇది కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారైనా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే అండి. సూపర్ టేస్టీ అండ్ ట్రై చేయండి.